అయింది. నేనెప్పుడు టీచర్స్ నుంచి నేర్చుకోను. టీచర్ టీచ్ చేస్తుంటే నేను ఆ బెంచీల కింద కూర్చొని నాకు నేను ప్రిపేర్ అయ్యేవాడిని. టీచర్ వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని నా క్లాస్‌మేట్స్‌కి. టీచర్ నుంచి నేర్చుకోవటం, సినిమాల నుంచి నేర్చుకోవటం, పుస్తకాల నుంచి నేర్చుకోవటం ఇవన్నీ గూడా పోతాయి. ఇవన్నీ పోయి మీకు క్లారిటీ వస్తది. ఎప్పుడు లాజిక్ వాడినప్పుడే. సినిమా అనే కాదు దేన్నైనా సరే లాజిక్ వాడాలి. లాజిక్ వాడకుండా ఉంటే మీరు ఎంటర్‌టైన్ అవుతారు తప్ప అది జీవితానికి ఉపయోగపడతది. ఈ కండిషన్ ఇది సినిమాని చూసే కండిషన్ కాదు. ఇది ఒక విషయాన్ని అర్థం చేసుకునేటువంటి కండిషన్. రైట్? కంటెంట్‌లో కూడా మనకి డౌట్స్ అంటే మన లాజిక్‌కి కంటెంట్ అందకపోతే అంటే ఒక అవును. విషయం. క్వెషన్ అర్థమైంది. లాజిక్ అది ఒక్కొక్కసారి మన లాజిక్ సరిపోదు. లాజిక్ కూడా మనిషికి, మనిషికి వేరియేషన్ ఉంటది. లాజిక్ కూడా అన్‌లిమిటెడ్ లాజిక్ మనం ఎంత చేస్తున్నా ఇంకా ఉంటూ ఉంటది. అందుకనే ఎగ్జిస్టెన్షియలిజంలో మనకేమవుతుందంటే అబ్సర్డ్ అన్నారు. అసంబద్ధమైన దానికి మనము వర్క్ చేయొద్దు. ఎంతవరకు లాజిక్ వాడాలనేది కూడా లాజికల్లీ అనలైజ్ చేయాలి. అలాగే కొన్ని మన లాజిక్ అందవు. అందనప్పుడు దానర్థం అక్కడేదో శక్తి ఉందని కాదు. దానర్థం నా లాజిక్ అందలేదు అని. దీన్నే లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అంటే ఆ ఫెయిత్‌తోని జంప్ చేయటం. ఒక్కొక్కసారి అవసరం పడతది. మనకి తెలియని విషయము తెలుసుకునే అవకాశమే లేనప్పుడు మనం బ్లైండ్ జంప్ చేస్తాం. నేను కరోనాతో తను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అటువంటి జంప్ చేయాల్సొచ్చింది. అంటే జంప్ అంటే ఫిజికల్ జంప్ కాదు. అటువంటి డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఒక్కొక్కసారి అలా తీసుకుంటాం. మనకి ఎలా అనలైజ్ చేసినా అది అర్థం కాదు. లేదంటే టైం గూడా లేదు అన్నప్పుడు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ చేస్తాము. కానీ సమస్య ఏంటంటే తెలుసుకునే అవకాశం ఉన్నా సరే, తెలిసినా సరే మనం లీప్ ఆఫ్ ఫెయిత్ చేస్తున్నాం గదా! అది లీప్ ఆఫ్ ఫెయిత్ కాదు. లీప్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ అవుతది. ఇప్పుడు సపోజ్ సూర్యగ్రహణం ఎలా పడతదో మనకు తెలుసు. స్టిల్ రాహుకేతువులు మింగుతున్నాయి అనుకుని మనము ఆ రోజున తినటం మానేసేసి ఏవో పూజలు చేస్తున్నాం అనుకోండి. లీప్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ అవుతది. అలాగే భూమి గుండ్రంగా ఉంది. ఇది తిరగటం వల్ల సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. దానివల్ల ఇటువంటి సీజన్స్ ఏర్పడుతున్నాయి. వర్షాకాలం ఏర్పడుతుంది. బెండ్ అయి ఉండటం వలన. ఇవి అర్థమైన తర్వాత కూడా వర్షాలు పడటానికి మనం కప్పల పెళ్ళిళ్ళు చేస్తున్నామనుకోండి. అది లీప్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ అవుతది. మనం వర్షాలు పడకపోవటానికి గ్లోబల్ వార్మింగ్ కారణం. మనం ఎక్కువ ఆ పొల్యూషన్‌ని మనము ఎన్వైర్న్‌మెంట్‌లోకి వదులుతున్నాము. మనం చెట్లన్నీ నరికేస్తున్నాము. ఈ విషయం తెలుసుకొని, తెలిసి గూడా మనము వర్షాలు పడకపోవటానికి శాంతి చేయాలేమో, అందుకని పడట్లేదేమో అనుకుని శాంతులు అవి ఇవి చేస్తున్నాము. ప్రార్థనలు, నమాజులు, పూజలు చేస్తున్నాం అనుకోండి. అది లీప్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ అవుతది. కాబట్టి ఇక్కడ మనం వీలైనంత వరకు లాజిక్ వాడుతూ ఎంత వీలైతే అంతవరకు లాజిక్ వాడుతూ ఉండాలి. రైట్ పవన్ గారు? రైట్.